పెద్దనాన్ని పిలుచుకొని వచ్చిన వచ్చేవరకు ఆడ లేదు, మెట్ల కిందకి వెళ్ళిపోయింది. పెద్దనాన్ని ఆడ కాపలు పెట్టి నేను దూరం ఉన్నా. ఏమైంది చెప్పండి. మీ పేరేం పేరు? నా పేరు సాయన సార్. ఓకే. సాయన అయితే అది పాము ఆడ వచ్చి పండుకున్నది పక్కన, పిల్లని పక్కన. ఇక గొంతుకో ఏదో చుట్టుకున్నదో ఆయన కింద మీద చేసింది. కింద మీద చేసే వరకు లేచి కుక్కర్ లేచి నిలబడ్డాడు. నిలబడితే బస బస అంటే ఇంకా అంతే ఉరుకొచ్చిండు అతనికి ఉరుకొచ్చి లేపితే నేను వచ్చి ఇంకా కూర్చున్నా. ఇంకా పాము కాడ కూర్చొని ఇంకా ఏం కాదు ఉన్నాయని ఇక ప్లాన్కి అవి ఇవి తినిపించుకుంటా కూర్చున్నా. కూర్చొని తినిపించుకుంటా ఇంకా ధైర్యం చెప్పుకుంటా కూర్చొని పక్క మొత్తం లేపుతుంది. ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న అందరినీ ఈ పక్క వరని ఆ పక్క రెండు లేస్తే మొత్తం నట్ట నడిగుడ్లే అని ఇంకా మేము ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాం. ఏంది నడిగుడ్లే, మాకు దేవర పట్టినా దయ్యం పట్టినా అనుకుంటా కూర్చున్నాను. సార్ వాళ్ళకు ఇంకా ఓ ప్లాన్కి ఫోన్ చేసి సార్ వాళ్ళని పిలిపించి సార్ వాళ్ళకి కావాల్సింది ఆ ప్లాన్. ఓకే ఓకే. ఇది కొండ చిలువనే. అసలు నీ పక్కన వండుకున్నా అంటే నువ్వు బతికిన అంటే చాలా గ్రేట్ అయ్యా. ఎందుకంటే అదే నేను సుట్టేసి మింగేస్తే లావు ఎంత ఉన్నది సమస్య కదా. ఫస్ట్ మనిషిని అయితే చంపేస్తుంది, ముందు చుట్టి మనిషిని చంపేస్తే అయిపోతుంది. అదే వాడు వచ్చిండు బుస బుస అన్నప్పుడు వాడు ఉరికిండారు. బుస బుస అన్నది బుస కొట్టింది. బుస కొట్టినప్పుడు పరుపు తీసి ఆడ కట్ట తీసుకురా. ముందే చాలా బక్కగా ఉన్నావు. పాము ఎట్లా అంటే మింగినప్పుడు ఇట్లా వెడల్పోతుంది. ఏం పేరు నీ పేరు? కేశవ్ సార్. ఏం కేశవ్ అంటారు? పెళ్ళూరి చిన్న కేశవ్. పిల్లూరు చిన్న కేశవ్. మీ నాయన పేరు? ఎవరు? చనిపోయి. అవి ఓకే ఓకే. ఒక నెల కింద విలమం ఎట్లా అదే కలుస్తాయి. నమస్తే అండి. మనకైతే ఇది పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామంలో ఒక ఏం పేరు చెన్న కేశవ్ అని వాళ్ళ ఇంటి బయటనే అతను రాత్రి పడుకున్నాడు. పడుకున్న తర్వాత తెల్లవారుజామున పావుదక్క 4 గంటల కంటే ఎగ్జాక్ట్గా 3 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి కుక్కలు బాగా అరుపు చేయడం వల్ల ఇతను మేలుకొచ్చి చూస్తే ఇతను పక్కన బాగా పెద్దగా ఉన్నటువంటి కొండ చిలువ పడుకొని ఉన్నదంటే నిజంగా కూడా ఆ కుక్కలు అరవడం వల్ల ఇతను లేయడం వల్లనే ఈరోజు ఆ పాము ఇతన్ని ఏం చేయకపోవడం వల్ల ఇతను నిజంగా కూడా మరో జన్మనే అనాలి. ఎందుకంటే కొండ చిలువ ఎంత ఉందనేది మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆ కొండ చిలువ మింగుతుందా మింగదా అనేది ఫస్ట్ ఆ విషయాన్ని పక్కకెడితే ఇతను పక్కన వండుకున్నప్పుడు అదేంటంటే అవలీలగా ఇతన్ని మెడను చుట్టేసి ఇతను ఫస్ట్ అయితే ప్రాణం తీసేంత పని చేస్తుంది అనమాట. తర్వాత అది మింగడం స్టార్ట్ చేస్తుంది. ఎనివే ఏదైనప్పుడు కూడా రియల్గా అయితే నువ్వైతే చాలా గ్రేట్ కేశవ్. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ పామును అయితే చూద్దాం. మీరందరూ నేను చూస్తాను, అన్ని చూస్తాం, మేము చూస్తాం. ఇప్పుడు అయితే ఈ సంచులలోకి వెళ్ళిపోయిందా? సంచుల కింద తొర్ర ఉంది సార్. తొర్రకి ఇవన్నీ బయటికి తీసుకోండి బాబు. అవన్నీ పిలిపించి చిన్ననే ఉందా మామూలు? అది మంచిగా చంపేస్తుంది. చాలా చూడాలి. వీడియో ఎటో పోయింది మళ్ళీ. గొంతు పడ్డా మీరు జరగండి. తీసుకున్నాను కొద్దిగా బయటికి ఎస్కేప్ అయితే ఫస్ట్ తో పాటు ఈ ఊర్లో పాము అంటే చిన్నమాట.
ఊసిపోతా అంతా గిర పట్టింది ఇట్లా జుట్టు అబ్బా చూడండి అట్లా జుట్టేస్తుంది టైట్గా చెన్నకేశవ్ చెన్నకేశవ్ ఇట్లా చెన్నకేశవ్ ఏడున్నాడా ఇక రాయా ఇది నేను మింగదా తర్వాత విషయం చూడు ఒకసారి చూడు ఎంత టైట్ చేస్తుంది పడుకొని చేయబెట్టు ఆడ కాదు నాలాగా చుట్టించుకో అరే ఏం కాదా గొంతు కూడితే ప్రాబ్లం ఆయన తెలవాలి భయం అనేది ఆయన భయం మాకు తెలియదా గొంతు కూర్చు బాగా ప్లేస్ ఎందుకు గర్వదా స్వామి చిన్న శ్రీవాసం ఉంటుంది కరుస్తుంది కుక్కలు తరవడం వల్లనే అది భయపడి ఇక్కడ మీ ఇంటికి వచ్చిందని నేను అనుకుంటున్నా భయపడి వచ్చింది అది కుక్కలు వచ్చినాయి చూస్తున్నారు కదండి మనమైతే ఈరోజు ఈ చెలిమిల్ల గ్రామంలో దాదాపు అయితే ఒక 5 ఫీట్ల పొడవు ఉండేటువంటి ఈ కొండ చిలువ పైతాన్ని అయితే పట్టుకురావడం జరిగింది సర్లే సరే ఆయన ప్రకారమే 5 కాదు 7 ఫీట్లు ఉంది అనుకోడు సరే ఇప్పుడైతే ఈ పైతాన్ అయితే మన దగ్గరకు కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ గారు వచ్చిండ్రు వారి సమక్షంలోని ఈ పామునైతే మనం పట్టినాం సురక్షితమైన అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే సూచిస్తారో వనపర్తి రేంజర్ ఆఫీసర్ వాళ్ళు దీన్ని తీసుకుపోయి తిరిగి వైల్డ్లోకి వదిలేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను గ్రామ ప్రజలకు అందరూ కూడా ఏం చెప్తున్నా అంటే ఈరోజు చెన్నకేశవులు చేసినట్లుగానే ఎవరికైనా ఎలాంటి అడవి జంతువులు కానీ పాములు కానీ ముసళ్ళు కానీ ఇవన్నీ ఏవి కనబడ్డా కూడా వాటిని చంపకుండా మీరు ఫారెస్ట్ అధికారులకు కానీ నాకు కానీ సమాచారం ఇస్తే వెంటనే మేము వచ్చి ఈ అడవిలో ఉండేటువంటి మృగాలను పట్టుకుపోయి మళ్ళీ తిరిగి అడవిలోకి పంపించే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు సంప్రదించండి టైట్గా దొరుకుతుంది సార్ లాగండి టైట్ అయింది నాకు చెయ్యి అబ్బా వదిలేస్తున్నా దగ్గరికి వెళ్ళి సుమారు ఇంకా దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుందా చూడు సార్ సౌండ్ చూడు ఎట్లా ఉంటాయి జిగ్జాగ్లు ఉంటాయి నా పేరు విజయ్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వనపర్తి. ఈరోజు ఉదయం పెబ్బేరులోని చెల్మిల్లాలో ఒక సుభాష్ అనే మాట్లాడినా డైరెక్ట్ కంటిన్యూ ఫస్ట్ నుంచి చెన్నకేశవులు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో కుక్కలు తరిమితే ఒక పైతాన్ అనేది వచ్చి లక్కీగా అతన్ని పక్కనే పడుకున్నది, అతనికి ఏమి హాని చేయలేదు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సాగర్ స్నేక్ సొసైటీ వారి సహాయంతో మేము అక్కడికి వెళ్ళి పైతాన్ను బంధించి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరిగినది.
పట్టుకోండి.